మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుందండి. ఇంగ్లాండ్ అయితే దాదాపు 186 లీడ్ అయితే సాధించిందనమాట. ఓపెనర్ ఇచ్చినటువంటి శుభారంభాన్ని నిజంగానే బ్రిటిష్ బ్యాట్స్మెన్స్ అయితే చాలా బాగా స్విమ్ చేసుకుంటున్నారు. కెప్టెన్ మాత్రం బెన్ స్టోక్స్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో రాణించడం అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉందన్నమాట. నిజంగా ప్రతి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కూడా నిన్న ఎక్కువ స్కోర్ చేయాలి టీమిండియాని మనం ఇన్నింగ్స్తో పరాజయం చేయాలనే పట్టుదలతో అయితే ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది అనమాట. ఈరోజు చూడాలి మరి గిల్స్ అనేది ఏం చేస్తుందో అనేది. ఇంకా వికెట్స్ ఆల్అవుట్ అయితే కాలేదండి. ఇంకా ఒక 50-60 రన్స్ కానీ వచ్చినట్లయితే టీమిండియాకి కొంచెం కష్టంగానే కావచ్చు అనమాట. అయితే ఒకటేంటంటే పిచ్ అనేది బ్యాటింగ్కి టర్న్ అయిపోయిందనమాట సడన్గా. బౌలింగ్లో కూడా మనం చూసినట్లయితే మహమ్మద్ సిరాజ్కి వికెట్స్ బాగానే వస్తాయి అనుకున్నా కానీ రాలేదు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కూడా ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఆడాలనేది బ్రిటిష్ బ్యాట్స్మెన్స్ బాగానే ప్రాక్టీస్ చేసినట్టున్నారు. నిన్న బుమ్రాకి కూడా వికెట్స్ అనేవి ఆడదనమాట. ఏమైనా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఎలా ఉంటుందో ఈరోజు అయితే మనం చూడాలన్నమాట. తర్వాత మనం చూస్తున్నాం కదండి, ఇప్పటికే ఇంగ్లాండ్ అయితే ఒక లీడ్ అనేది సాధించిందనమాట. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా మనం కోల్పోయినట్లయితే మాత్రం ఇంకా దాదాపు సిరీస్ మీద అది ప్రభావం పడే ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. చూడాలి. పంత్ కూడా ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ ఆడకపోవచ్చు, ఎందుకంటే మన గాయపడడం అది మనం చూసామన్నమాట మన టెస్ట్ మ్యాచ్లో. అట్లా పంత్ లేకపోవడం అనేది మనకు ఒకటి బ్యాక్డ్రాప్గా కావచ్చు. శార్దుల్ ఠాకూర్ పైన, వాషింగ్టన్ సుందర్ పైన, ఇలా యంగ్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా కాస్త ఒత్తిడి అయితే ఉంటుంది. కాకపోతే శుభ్మన్ గిల్ కానీ వీళ్ళు జైస్వాల్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నిలదొక్కోవాలి. నిన్న మనం చూసాం ఇంగ్లాండ్ టీంలో ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో బెండకెట్ కానీ క్రాలే కానీ అసలు వికెట్ తీయడానికి ఎంత ఇండియన్ బౌలర్స్ ఎంత కష్టపడ్డారో మనం ఏదో చూసామన్నమాట. సో అదే విధమైనటువంటి ఆరంభాన్ని సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ ఓపెనర్స్ కానీ ఇచ్చినట్లయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది, ఎందుకంటే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఇవి ఉంటాయన్నమాట. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఇవ్వకుండా ఈ 186 లీడ్ ఇప్పటివరకు అయితే ఉందండి. నా 3 రోజు ఆట ముగిసే సమయానికి అనమాట. 4వ రోజు 5వ రోజు తర్వాత ఎంత లీడ్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈరోజు అంటే ఫాస్ట్గానే ఆడి డిక్లేర్ చేస్తారు. చూడాలండి ఈ మ్యాచ్ ఏమవుతుందో.